చేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటి అనేది చూపిస్తా. కాకరకూర బోటి కర్రీ, అలానే బ్లడ్ అండి, దీన్ని నల్లగా అంటారు. ఇవి అయితే 2 కర్రీస్ చేసి చూపిస్తాను చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నా, 4-5 లవంగాలు, చెక్క, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ, బోటి అయితే వేసుకున్నాను. ఏమైనా ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిన. బోటి అయితే ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకున్నాక తర్వాత అన్నీ అయితే వేసుకుంటా. ఆయిల్ అయితే వేసుకుంటాం. లవంగాలు, దాల్చిన చెక్క, ఇప్పుడైతే యాకప్ ఫ్రై చేసుకుంటా. ఇటేమో బోటి. ఆనియన్స్ అయితే నల్ల రైస్ వేసుకుంటాను. ఇది కూడా ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకున్నాను కానీ అన్నీ వేసుకుంటాను. అల్లం పేస్ట్, బోటి అయితే ఎసరు లేకుండా చూడండి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటాం. అలానే అల్లం పేస్ట్, ఒక 5-10 నిమిషాలు కొట్టిన తర్వాత అయితే కారం వేసుకొని కొన్ని వాటర్ అయితే బోటి అయితే ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడైతే ఉప్పు, కారం వేసుకున్నాం. ఉప్పు, కారం, అలానే ఇటు సైడ్ అయితే రెడ్ ఫ్రై వేసుకుంటాం. దీంట్లో కూడా ఉప్పు, కారం అయితే వేసుకున్నాం. ఇలా అయితే కొన్ని వాటర్ వేసుకుందాం.
నా వీడియోస్ అయితే చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. రామ మల్లేష్ అగ్రికల్చర్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ రైతు బిడ్డకి. ఈరోజు ఈ కర్రీస్ అయితే చేస్తున్నా. ఈ విధంగా మీరు ఎలా చేస్తారో వీడియో అయితే చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బోటి అయితే కొంచెం సూప్ పెట్టుకున్నా. ఇది మాత్రం ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది బ్రెడ్, అందుకే ఇదైతే ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా కర్రీ చేశాను. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ పెట్టండి. ఒక 5 నిమిషాలు అయితే మన కర్రీ రెడీ అవుతుంది. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేసి మిక్సీ పట్టుకున్నా. కొత్తిమీర అయితే ఫైనల్గా బోటి అయితే కొంచెం సూప్ వేసుకున్నాం. దీంట్లో కూడా మసాలా, కొత్తిమీర, మన కర్రీ అయితే అయిందండి. ఇదేమో ఫ్రై చేసుకున్నా. ఇది ఎక్కువ సూప్ పెడితే అయితే బాగుంటుంది, ప్లేట్ సపరేట్గా ఉంటున్నా. ఇదేమో బోటి రెడీ అండి, కొంచెం సూప్ పెట్టా. ఈరోజైతే వంట రెడీ అయిపోయింది. నేనైతే ఏ విధంగా చేశానో వీడియో అయితే పెడుతున్నా కదా ఫ్రెండ్స్, చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా కర్రీ అయితే అయిపోయింది చూడండి. కొంచెం కూడా సూప్ పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? మరి నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.